ये महनीय सात्वी जगदेक पवित्रत ब्रह्मपुत्र सूत्रामुरु हव्यमाकुरुडु ये प्रसिद्धि చేసిరో పట్టి తల్లి సీతా మహిళా శిరోమణిని దారుణమని సంపద నీ మదియటులపే యటనే దివి కట్టినకు అగ్రజ అగ్రజ శ్రీరామచంద్రమూర్తి ఆయన పట్టాభిషేకం తర్వాత అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలు అభిమానులు ఆయన పరిపాలనను చూసి పొగడ్తలతో ముంచెత్తి అటు పిమ్మట ఇక్కడ ఉండే ఆడియన్స్ లో మీరు ఎంతమంది కలర్ గురించి విన్నారు? ఒక 30-40% విన్నారు. టీవీ గురించి ఎంతమంది విన్నారు? 60-70%. ఎయిడ్స్ గురించి ఎంతమంది విన్నారు? ఆల్మోస్ట్ ఇది కూడా ఒక 80-90 గురించి. సో వీటన్నిటి తర్వాత అత్యంత భయంకరంగా వస్తున్న దెబ్బ ఏంటంటే క్యాన్సర్ సంబంధించిన. సో ఈ మూడు కలరా కానీ టీవీ కానీ ఎయిడ్స్ కానీ వీటన్నిటి గురించి కూడా మనిషి ఆల్మోస్ట్ చేయించినట్టే కదా. సంస్కృతంలో ఒక వాక్యం ఉంది, అతి సర్వత్ర లెక్కేది వరదే తెలిస్తే ఏది కూడా అతీతమవుతుంది. ఈ వివేకాన్ని ఎందుకు వస్తుంది అంటే ఎక్కువ తినడం తీసుకోవడానికి మాత్రమే 14 సంవత్సరాలలో తీసుకున్న వాళ్ళకి 2 డోసులు సరిపోతాయి. దాదాపు వ్యాక్సిన్ దొరుకుతుంది. 3000 రూపాయలు ఖర్చు అనుభవం. క్యాన్సర్ వచ్చిన తర్వాత మనం పెట్టే లక్షలతో పోలిస్తే చాలా 1% ఉండదు. కాబట్టి మన పిల్లలకి కావచ్చు, మనవాళ్ళకి కావచ్చు, మగవాళ్ళకి తీసుకొచ్చే యానిమల్ క్యాన్సర్స్ గురించి ప్రొటెక్షన్ ఉంటుంది అన్నమాట. తర్వాత 14 సంవత్సరాల దాటి కనుక 3 డోసులు తీసుకోవాలి. ఫస్ట్ తీసుకుంటే 0 డోస్ అని, తర్వాత 2 నెలల తర్వాత తీసుకుంటే 2వ డోసు, తర్వాత 6 నెలల గ్యాప్లో 3 డోసులు తీసుకోవడం వల్ల 90-95% సర్వైకల్ క్యాన్సర్ నుంచి నివారణ పొందవచ్చు. మనకు ఆపదలు కూడా ఉంటాయి. విధంగా చర్మము మన శారీరక ఆరోగ్యానికి అర్థం లాంటిది. మీ శరీరంలో ఏమైనా రోగాలు కలిగితే, అనారోగ్యం ఉంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. అది మతరూపంగా, కుటుంబంగా, ఇంకో ఆరోగ్యకరమైన సమస్యలుగా అది పక్క పెడితే చర్మం అనేది మన ఆరోగ్యానికి అర్థం లాంటిది. సో చర్మం ఆయుర్వేదిక్ కాలేజీలో
ఆయుర్వేదాలు కాదా వైద్య సేవలు నాకు 5 రాష్ట్రాలు 2 కేంద్ర పాలిత ప్రాంతాలు 30 సంవత్సరాలు తిరిగి ఆయుర్వేద ప్రచారం చేశాను. ఆరోగ్య భావం ఎక్కడ ఉంది కూడా ఆరోగ్య భావం ఆరోగ్య భావంలో ఇంకా 300 ఊళ్ళలో 5 ఊళ్ళలో కంపెనీ ఆహార విహారాలు ఇవన్నీ తెలియజేయడంలో ఒక పాఠం తీసుకోవాలి. ఫస్ట్ మనకి ఏం జరిగింది అంటే దేవుడు ఫస్ట్ సూర్యుడు వేయడానికి కూడా 45 నిమిషాల నుండి Yes.